రాక్షసులకు శాసకుడు శిక్షకుడు. స్వపిత్రో శిశు, తల్లిదండ్రులు చూడటానికి శిశువుట. మృత్యు భోజపతేహే, భోజరాజు కంసుడి పాలిట మృత్యువుట. విరాట్ అవిదుషం, అయ్యో పాపం చిన్నవాడే, అవివేకులున్నారే, వాళ్ళకేం తెలుసు పాపం, అసమర్థుడు అనుకున్నారు. తత్వం పరము యోగినాం, మహాయోగులకు పరతత్వం ఉపనిషత్ ప్రతిపాద్య దివ్యస్వరూపం. వృష్ణీలం పరదేవత ఇది విదితో రంగంగత సాగ్రజ. యదువంశం వారికి పరదేవత, వికుంఠధామం, రక్షకుడు పరమాత్మ. జుట్టు బట్టి లాగాడు కిందికి. లాగటం ఉపరిష్టత్ స్వయమబ్జనాభాపపాత విశ్వాశ్రయ ఆత్మతంత్ర. ఆ మెట్లు, సింహాసనం మెట్ట నుంచి కింద జారిపడ్డ వాడిని మీద కూర్చున్నారు స్వామి. ఆయన కూర్చున్నా అంటే అనంతకోటి బ్రహ్మాండాలు కూర్చున్నట్టే, అంత వెయిట్, బరువు. వాడు గుడ్లు ఎళ్ళబెట్టాడు. కంసం పరేతం, ఇంకేముందక్కడ. ఆత్మతంత్రుడు, విశ్వాశ్రయుడు, కాలనేమి అంశతో వచ్చిన కంసుణ్ణి సంహరించేశారు వెంటనే. బాలగోడు చక్రాయుధమగ్రతో యతస్తదేవ రూపం దురవాపమాప. వాడు మాత్రం ఊరుకున్నాడా? సాలోక్య సారూప్య సామీప్యాలు పొందాడు కంసుడు. ఎందువల్ల పొందాడన్నారు? గోప్య కామాత్ భయాత్ కంస. నువ్వు భగవంతుడి మీద కామం పెట్టుకో, నా ప్రియుడే కృష్ణుడు అనుకున్నది మీరాబాయి. మోక్షం ఇచ్చారు. నా శత్రువు అనుకున్నాడు, ఆయన ఏం చేస్తాడో భయపడ్డాడు. రామాయణంలో మారీచుడు, భాగవతంలో కంసుడు. భయం ఎక్కువైపోతే చూడండి, బెదురు. మైకు చూసినా కృష్ణుడిలాగానే కనపడ్డాడు. పుస్తకం, బల్ల, గోడ, ఏది చూచినా, తోట, పాట, బేట, ఎక్కడ చూచినా భగవంతుడు. సర్వం విష్ణుమయం జగత్. ఆ దృష్టి కలిగింది గనక ఈ చిత్తం తదేకాకారాకారితమైనప్పుడు, అనన్యంగా నిలిచినప్పుడు భగవద్రూపం అవుతుంది. వాడికి ఆ భాగ్యం కలిగింది. వెంటనే కంక, న్యగ్రోధక మొదలైన పరివారాలు 8 మంది కంసుడికి సోదరులు ఉన్నారు. అందరినీ తుడిచిపెట్టారు నిమిషంలో. ఆ బలరామస్వామి పరివారాన్ని అంతటినీ సంహరించాడు. బందీలుగా ఉన్న వారిని విడుదల చేశారు. తల్లిదండ్రుల్ని ఓదార్చారు. మాతరం పితరం వృద్ధం, వీరందరినీ చక్కగా పాదాల మీద పడ్డారు. వసుదేవుడికి, దేవకీదేవికి గౌరవించారు. స్వామి, నాయనా ఎంత ఉపకారం చేశావు తండ్రి. అవునమ్మా, ఇది నా బాధ్యత. తల్లిదండ్రులనెవడు పోషించి సేవించి రక్షించడో వాడు జన్మ వ్యర్థమమ్మా. కొలిమిలో తిత్తులున్నట్టే బతికి లాభం లేదు. తల్లి, తండ్రి, వృద్ధుడు, భార్య, కుమారుడు, గురువులు, అతిథి, వీరిని భజించి తీరాలి. మీ శుశ్రూష ఇన్నాళ్లు చేయలేకపోయినారు. ఇప్పటికైనా అవకాశం దొరికిందని ఆ తల్లిదండ్రులు కుమారుణ్ణి కౌగలించుకొని బ్రహ్మానంద పరవశులై వెంటనే బ్రహ్మాండమైన వైభవంతో బలరామకృష్ణులకు ఉపనయనం చేశారు. ఏకాదశేషు రాజన్యం, 10వ సంవత్సరంలో ఉపనయనమైంది. గర్భైకాదశం అన్నారు, అందుకనే 10 నుంచి ప్రారంభం, తప్పకుండా చెయ్యాలి. ఈ ఉపనయనం జరిగింది. నందమహారాజుకు చాలా సంతోషం కల్పించారు. మరలా అవసరమైనప్పుడు నేను వస్తాను, కనపడతానని చెప్పి వారిని ఓదార్చి పంపించారు నందవ్రజానికి. ఉపనయనం అయిన తర్వాత మంచి చోట చదివించాలని ఉజ్జయిని నగరానికి పంపించారు. ఆ ఉజ్జయిని నగరంలో మహానుభావుడు ఉన్నాడు, శాందీపని అని. అభిజ్ఞులైన పెద్దలు చెబుతారు, శ్రీదత్తాత్రేయ మహాత్మ్యాన్ని గురువుల వల్ల విని గురుసేవ చేసిన మహానుభావుడు దీపకుడు అనే శిష్యుడు. ఆ దీపకుడు చేసిన గురుసేవకు భగవానుడు ఆనందించి ఆ తన్మయత్వంతో అనురాగం మీద మరల ఒకసారి ఒక జన్మలో ఈయనకు నేను శిష్యుణ్ణి కావాలని అనుకున్నారట స్వామి. కృష్ణావతారంలో ఆ దీపకుడే సాందీపనుడైనాడని పెద్దలు చెబుతారు. భాగవతంలో లేదు గాని పెద్దల యొక్క సంప్రదాయ వచనం ఇది. ఉజ్జయిని నగరంలో వారి దగ్గరికి వెళ్ళారు. గురుకుల వాసం చేశారు. ధర్మ అర్థ విషయాలన్నీ గుర్తించారు. 64 కళలు నేర్చారు. అనేక కళలు, గీతం, వాద్యం, నృత్యం, నాట్యం, ఆలేఖ్యం, తిలకం,
నానా రచన విశేషం భేద్యం తండుల కుంకుమ వికారం పుష్పాస్తరణం అదర్శనం వసన అంగరాగములు భూమికా కర్మ శయన రచనం ఉదకవాద్యం జలతరంగిణనమాళ మాల్య గ్రంథం సమస్త సంగీతములు నేపథ్య యోగాలు గానాలు కర్ణములు కర్ణపత్రములు చిత్రములు లేఖనాలు ఇవి 64 మొత్తం. రోజుకొక కళ చప్పును నేర్చుకున్నారట. వాళ్ళు నేర్చుకునేది ఏమిటి? గురువుగారు ఒక్కొక్క రోజు ఒక్కోటి చెప్తూ వచ్చారు. అలాగే 4 వేదాలు 4 అంగములు 6 శాస్త్రములు సమస్తమైన విద్యలు నేర్చేశారు. మొత్తం అయిపోయింది. స్వామి నాయనా ఇక మీరు వెళ్ళవచ్చన్నారు. ఆచార్యాయ ప్రియం దద్యాత్, ఆచార్యుడికి గురుదక్షిణ ఇచ్చి వెళ్ళాలి, లేకపోతే బాకీ అయిపోతుంది. పరమాత్మే చూపిస్తారు ధర్మం. ఇంత గురుదక్షిణ మీరు కోరింది ఇవ్వాలి. గురుదక్షిణ అంటే అది ఏదో మనకు దోచింది జేబులో తీసో 5 రూపాయలు కాగితం ఇవ్వటం కాదు. గురుదక్షిణ అంటే అది ఏం కావాలి స్వామి? భార్యను అడిగాడు ఆయన. కొంచెం సంపరించుకున్నారు. ఆమె చెప్పింది, ఎప్పుడో ఒకసారి సముద్రంలో మునిగి చచ్చిపోయినాడు వారి కుమారుడు, వాడిని తెచ్చిపెట్టమన్నారు. ఎందుకంటే సర్వసమర్థుడు శిష్యుడు దొరికినప్పుడే అడగాలి. అది కూడా శిష్యుడు జాతకాన్ని అడగకూడదు. శిష్యుడు సమర్థుడైనప్పుడు అడగచ్చు, తప్పేం లేదు. వెంటనే రథం ఎక్కారు. బలరామకృష్ణుడు వెళ్ళారు. సముద్రుడి దగ్గరికి వెళ్ళారు. సముద్ర రమ్మన్నారు. ఏమిటన్నారు? ఇట్లా అన్నారు. నా దగ్గర లేడండి వాడన్నారు. ఓహో సరే పో. అలా అయితే ఎక్కడికి వెళ్ళాలన్నారు? సంగమనీయంపురం, యమలోకంలో ఉండుంటాడు, యమధర్మరాజు దగ్గర ఉండాలన్నారు. చూశారు వాళ్ళు కూడా, అప్పుడే చూసేస్తారు జ్ఞాన దృష్టితో. అక్కడికి వెళ్ళారు. యముడు ఎదురుగా వచ్చాడు, నమస్కరించాడు. స్వామి నా దగ్గర కూడా సముద్రంలో ఉన్నట్టు గుర్తే అన్నాడు. సముద్రంలో చూస్తే వాడు రాక్షసుడు కనపడ్డాడు, పంచజనుడని వాడు. వాడిని చంపి వాడి శరీరం నుంచి శంఖాన్ని తీశారు, పాంచజన్య శంఖం. తర్వాత యముడి దగ్గరికి వెళ్ళారు. యముడు చక్కగా పూజించి, మా యమలోకం అంతా కూడా కృతార్థమైపోయింది మీ దర్శనం చేత అని పాదములకు అర్చించి ఆ గురుపుత్రుడిని తెచ్చి ఇచ్చారు. ఆ గురుపుత్రుడిని గురువుగారి భార్యగా అప్పగిచ్చారు. ఆనందించారు, అనుగ్రహించారు. అప్రతిహతుడు అయిపోతావని గురువులు ఆశీర్వదించారు. పరమేశ్వరుడైనా మానవ రూపంలో గురువు అపేక్షించారు. చాలా రోజులైంది. నందవ్రజంలో గోపికలు ఎలా ఉంటారో దుఃఖపడుతూ ఉంటారని తనకు అత్యంతాప్తుడైన ఉద్ధవుడనే భక్తుణ్ణి గోకులానికి పంపించదలిచారు స్వామి. కృష్ణీనాం ప్రవరో మంత్రి కృష్ణస్య దయిత సఖా శిష్య బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధి సత్తమగా. పరమాత్మ గురుకుల వాసం చేశారు. కంసుడు మరణించగానే ఈ యదు అంధక భోజ కుకు సృంజయాదులకు ప్రభుత్వం కావాలి, ప్రభువు కావాలి కదా. యదువంశం వారికి ప్రభుత్వం దర్జా లేదు గనక యయాతి శాపం వలన తాతగారు మాతామహుడు ఉగ్రసేనుడికే పట్టాభిషేకం చేశారు. రాజకార్యాలు సలహాలు వీరు చెప్తుండేవారు. యదువుల్లో ప్రముఖుడు, పరమాత్మకు చాలా దగ్గర అయిన వాడు, పరమభక్తుడు, బృహస్పతి శిష్యుడు, పరమ భాగవతుడు, ఆకారంలో పరమాత్మ వంటి ఆకారం కలవాడు. ప్రియుడైన ఏకాంతమైన భక్తుడైన ఆ ఉద్ధవుడిని పిలిచి చేత్తో పట్టుకొని, నాయనా ఒక్కసారి నువ్వు నందవ్రజం వెళ్ళాలి, బృందావనం. మా తల్లిదండ్రులు నందుడు యశోదమ్మ పాపం ఎంత కలవరిస్తున్నారో, ఒక్కసారి నా వార్త వాళ్లకు ఇక్కడ ఉన్నాను రావటానికి వీల్లేదని చెప్పు. ఇక వారున్నారు పరమ ప్రియుడిగా నన్ను భావించిన వారు, మనస్సంతా నాకే అర్పించారు. ఏ త్యక్తలోక ధర్మాశ్చ మదర్ధేతాన్ బిభర్మ్యహం. లోకధర్మం, వేదధర్మం సర్వమును తృణీకరించి హృదయాన్ని నాగప్పజెప్పి ఆత్మార్పణం చేసిన మహానుభావుల గోపికలు, వారిని మరవటానికి వీలా? ఇలా ఎవరైతే సర్వాత్మ సమర్పణంతో నా వైపు మనస్సును ఉంచుతారో వారిని తప్పకుండా నేను అనుగ్రహిస్తా. ఇది నాకు వ్రతం. పరమప్రియుణ్ణైన నేను దూరంగా ఉండటంతో ఎంత కష్టపడుతున్నారో పాపం. అతి కృచ్ఛంగా బతికితే ప్రాణాలను ధరిస్తున్నారేమో, మరల వచ్చెప్పుడో కలుస్తానని చెప్పి సందేశాలు వారికి వినిపించి వారి శోకమోహాలు తీర్చమన్నారు. ఇక్కడ అర్థం ఏమిటంటే, భగవంతుని యందు అఖండ ప్రేమాత్మక భక్తి కలిగింది గోపికలకు. కానీ పరమాత్మకు దూరమైనామనే వియోగ దుఃఖం కూడా ఉన్నది. భక్తి వల్ల దుఃఖం పోవాలి.
కేవల భక్తి వల్ల దుఃఖం పోదు, అది జ్ఞానరూపమైనప్పుడు పోతుంది. అందుకని వారికి జ్ఞానోపదేశం కోసం, వారి శోకమోహాలు పోగొట్టడం కోసం ఒక రకం, భక్తులంటే ఎలా ఉంటారో సర్వత్వాత్మ సమర్పణం చేసిన వారెవరో ఒకసారి ఉద్ధవుడికి చూపిద్దామని, అది కూడా ఉద్దేశమే పంపించారు. ప్రాప్త నందవ్రజం శ్రీమాను నిమ్రోచతి విభవసౌ ఛన్నయాన ప్రవిశతాం పశూనాం ఖురరేణుభి. సాయంకాల సమయం పశువులన్నీ ఇళ్లకొచ్చే టైం. ఆ కాలి గెట్టెలకు లేస్తున్న దుమ్ముతో కొట్టబడ్డవాడే రథంతో సూర్యుడు అస్తమిస్తూ ఉండగా గ్రామము యొక్క శోభలే, ఆ కోడెలు కుస్తీలు పడుతున్నాయిట, ఆవులు ఎగురుతున్నాయిట, పరిగెత్తుతున్నాయి దూడలు. ఇతస్తతో విలంఘద్భిర్గోవత్సైర్మండితం శితై. తెల్లని కాంతులతో గోవత్సాలు ఎగురుతున్నాయి. గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలరామయో బలకృష్ణయో స్వలంకృతాభిర్గోపీభి గోపైశ్చ సువిరాజితం. శ్రీకృష్ణస్వామి జరిపిన లీలా విలాసాలని గానాలు చేస్తున్నారు గేయాలుగా. మనోహరంగా ఉంది, పరమ పవిత్రంగా శుద్ధ సత్వస్వరూపంగా ఉంది. వచ్చాడు నందరాజు గారి ఇంటికి ఉద్ధవుడు. వచ్చిన వాడిని చూచి కృష్ణానుచరుడని తెలుసు. నంద ప్రీత పరిష్వజ్య వాసుదేవధియార్చయతు. శ్రీకృష్ణ భావనతో పూజించాడు. పరమాన్నం పెట్టారు రాత్రిళ్ళు పూట. రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ అని ఆ గోరువెచ్చ పాలతో అన్నం కలుపుకో తింటే బ్రహ్మానందం, ఇంద్రియ పుష్టి, శరీర పుష్టి. చక్కని వారికి అవి చాలా సులభమై వచ్చిన వాడిని చక్కగా విశ్రాంతి ఇచ్చి పాదాలు ఒత్తించి క్షేమం అడిగి, ఖచ్చితంగా మహాభాగ సఖాన శూర నందనగాస్తే, మా స్నేహితుడు వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా, అంతా కులాసా, దేవకమ్మ ఎలా ఉంది? శ్రీకృష్ణుడు తల్లిని స్మరిస్తాడయ్యా ఎప్పుడైనా, యశోదను గాని నన్ను గాని. సుందరాతి సుందరమైన కనుబొమ్మల తీరులతో తీర్చబడ్డ సౌందర్య రాశి అయిన మా స్వామిని ఎప్పుడైనా చూడగలుగుతామా? దవాగ్నే వాతవర్షాచ్చ ఉషసర్పాచ్చ రక్షితా దురత్యయేభ్యో మృత్యుభ్య కృష్ణునేన సుమహాత్మనా. సుడిగాళ్ళు, ఇంద్రుడు కురిపించిన వర్షాలు, దావాగ్ని, సర్పబాధలు, ధేనుకాసురుడు, కేశిరాక్షసుడు, ఎంతమంది బాధల్ని తప్పించాడు మా స్వామి మాకు. నాయనా, ఇలా కృష్ణవీర్యాలు చెప్పుకుంటూ ఆయన నవ్వులు, ఆయన పలుకులు, ఆయన నడకలు, ఆయన నుడువులు బ్రహ్మానందపడుతూ ఉన్నారు. ఆహా, గర్గుని మాట గుర్తొచ్చింది. లోకరక్షణ కోసం వచ్చిన కుమారుడని చెప్పారు. లేకపోతే 10,000 ఏనుగల బలం కలిగిన కంసుడెక్కడా విలాసంగా జుట్టుబట్టి కింద వరేసి చంపడమేమిటి? ఇలా మాటలన్నీ చెప్పుకుంటూ పాపం ఆ యశోదమ్మ ఆనంద బాష్పాలు రాల్చుకుంటూ పుత్రుణ్ణి తలుచుకొని ఉండగా, అమ్మా మీరే లోకంలో నిజంగా పుణ్యాత్ములు. నారాజనే అఖిల గురౌ రతికి ఈదృశీకృత. సర్వబ్రహ్మాండ గురు కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన భగవానుణ్ణి పుత్రభావంతో ప్రేమించి లాలించి పోషించి సేద తీర్చి, అమ్మా ఎంత భాగ్యమమ్మా మీకు. ఏతౌకి విశ్వస్య చ బీజయోని రామగా ముకుంద పురుష ప్రధానం అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చ ఈశాత ఇమౌ పురాణౌ. పరమ పురుషుడమ్మా బలరామకృష్ణులంటే. ప్రకృతి పురుషుడు, ప్రధానము పురుషుడు, బీజము యోని, పరమాత్మే సర్వము కూడా. ఎవరైతే నిర్మలమైన నిశ్చలమైన కర్మల చేత శుద్ధమైన పవిత్రమైన మనస్సును పరమాత్మయందు అర్పిస్తారో వారు భవబంధాన్ని తరిస్తారు. అంతర్హృది భూతానామస్తే జ్యోతిరివ ఏధసి. ఆయన లేని చోటెక్కడుంది? అయ్యో ఇక్కడికి రాలేదంటున్నారు, మీకు ఆకారం కనపడలేదు కానీ ప్రతి చెక్కలో అగ్ని ఉన్నది, మధిస్తే కనపడుతున్నది.
ప్రతి శరీరధారిలో పరమాత్మ ఉన్నాడు. ఆలోచిస్తే, ధ్యానిస్తే, గుర్తిస్తే దర్శనమవుతున్నది. నహ్యస్య అతి ప్రియ కశ్చిత్, ఆయనకు ఎక్కువ ప్రీతిపాత్రుడు ఎవడూ లేడు. ద్వేషి అసలు లేడు. ఉత్తముళ్ళేడు, అధముళ్ళేడు, మధ్యముళ్ళేడు. ఆయనకు సర్వము సమం. తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, జ్ఞాతులు లేరు, ఆత్మీయుడు లేడు, పరుడు లేడు, దేహం లేదు, జన్మ లేదు, కర్మ లేదు. ఇదంతా విలాసం పరమాత్మ. సాధూనాం పరిత్రాణాయ కల్పతే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తను సృష్టించిన ఈ బ్రహ్మాండంలో ధర్మం స్థాపించడానికి అవతరిస్తాడు. వారి యందు నీకు మీకు భావం ఉండటమే చాలా బ్రహ్మానందమని ఆ రాత్రి అయిన తర్వాత మరునాడు కాలకృత్యాలు తీర్చుకొని తులసి వనమాలాధారి అయి పీతాంబరధారి అయి ఉద్ధవుడు పరమాత్మ స్వరూపంగా ఉంటాడు. ఆయన ఆ వనంలోకి వెళ్ళారు. మళ్ళీ ఎవడరా బాబు వచ్చాడు, అక్రూర ఆగతక్కి, మళ్ళీ వచ్చాడు అక్రూరుని. ఇక్కడ తీసుకెళ్ళటానికి ఏం లేవుగా, కృష్ణయ్యను పట్టుకెళ్ళాడుగా, దుర్మార్గుడు. ఏం చేద్దామని వచ్చాడు. తం వీక్ష కృష్ణానుచరం రజస్త్రియగా ప్రణంబ బాహు నవకంచలోచనం పీతాంబరం పుష్కరమాలినం లసన్ముఖారవిందం పరిపృష్ట కుండలం. గండస్థలాల నిలువుటద్దాల మీద తడుగులాడుతున్న మకర కుండలాలు కలవాడు. ముఖమనే కమలం మీద ముసురుతున్న తుమ్మెదల వంటి ముంగురులు కలవాడు. కోమల శ్యామల శరీరం, పట్టుబట్ట ధరించాడు. శుచిస్మృత కోయమపిచ్చ దర్శన, సుందరమైన ఆకారం. ఎవరబ్బాయినా చుట్టూ చేరారు మెల్లగా వినమ్రలై. ఆయన చాలా విధేయతగా ఉన్నాడు. రహస్య పృచ్ఛన్నుపవిష్టమాసనే విజ్ఞాయ, తొడగటంలే బెడగటంలే కూర్చున్నాడు ఏకాంతంగా. కనిపెట్టారు, ఇదేదో మా స్వామి పంపించిన బాపతి దూత, అంతే అయి ఉంటుంది. భర్త్రా ఇహ ప్రేషితో పిత్రోర్భవాన్, మా ప్రభు నిన్ను పంపించాడా స్వామి? అవునులే, తల్లిదండ్రులు ముసలివాళ్ళ, ఎన్ని చెప్పినా ఎంత వేదాంతాలు చెప్పినా బంధుత్వం పోతుందా? ఓదార్చడానికి వచ్చారా? అవునులే, ఇతరుల ఏందంటావు, తుమ్మెదకు పుష్పాల మీద ఉన్న ప్రీతిలాగా. పుష్పంలో మకరందం ఉన్నంత వరకు తుమ్మెద వాళ్ళది పీలుస్తుంది, చాలనుకుంటే లేకపోతుంది. పురుషులకు స్త్రీలు అంతేగా. బీతఫలం పుట్వా భుక్త్వా అతిథయ గృహం, అతిథొచ్చాడు, కడుపు నిండా భోజనం పెట్టాడు, తిన్నాడు, వెళ్ళిపోతాడు. వాడికి ఇక్కడ ఉందే లేదా వాడికి పట్టిందా? అలాగే పండ్లు కాయలు పూలు ఉంటే పక్షులన్నీ వస్తాయి చెట్టు మీది. అవి అయిపోయినాయి అనుకో, మళ్ళీ చెట్టు మొహం చూడం. అంతేలేవయ్యా, గోవిందుని యందే వాకు శరీరం మనస్సు ఉంచారు. అవన్నీ గుర్తొచ్చినాయి వెనక్కి. ఇంతలో ఒక తుమ్మెద బొవ్వని జుమ్మంటూ ముసురుతున్నది, కాళ్ళ దగ్గరికి వచ్చింది. దాన్ని నెపం పెట్టి శ్రీకృష్ణస్వామి వారి దూతను ఈ తుమ్మెదగా పోల్చి భ్రమర గీత అన్నారు. అందుకని భ్రమరం మీద పోల్చి చెప్పడం. అయ్యా, మీ మాటలు తెలుసు, మిమ్మల్ని పంపించిన యజమాని మాకు తెలుసు బాగా. వాలిని చంపిన వేటగాని పగిదించింతించి దైత్యానుజల్లోలం బట్టి విరూపి చేసెను. బలిం లోభంబుతో గట్టి ఈ త్రైలోక్యము మొరంగి పుచ్చుకునియన్. ధర్మజ్ఞుడే మాధవుడు ఏలా షట్పద ఎగ్గుమావలన నీకెగ్గింపగా నేటికి. ఈ గోపికలు తత్వజ్ఞానం కలవారా లేదా? మధుపకి తవ బంధో మా స్పృశాంఘ్రిం సపత్న్యాగ కుచ విలులిత మాలా కుంకుమశ్మశ్రుభీనా వహతు మధుపతిస్తన్మానినీనాం. ఓ తుమ్మెదా, మీ ప్రభు ఇప్పుడు పట్టణంలో ఉన్న స్త్రీల యొక్క శృంగారమైన మకరంద మాధుర్యాలు కలిగిన
మైపూతలు మకరికాపత్రాలు కలిగిన వక్షస్థలం మీద ఆనందిస్తున్నాడే, నువ్వు అక్కడికి పో, మా దగ్గరికి ఎందుకు వచ్చావన్నారు. ఏమయ్యా మీ మాధవుడి గొప్పతనం మాకు తెలియదా? వేటగాళ్లాగా వాలిని చంపాడు చెట్టు చాటు నుండి. నిన్నే వలిచాను మోగించానని పాపం అందమైన వేషంతో వస్తే ఆ శూర్పణకు ముక్కు చెవులు కోశాడు. ఏదో బ్రాహ్మడు కదా, బ్రహ్మచారిని 3 అడుగులు నేల ఇస్తామంటే ఒప్పుకున్నాడు కదా అని వాడి సంపత్తంతా కాజేసి నెత్తిన కాలు పెట్టి కిందికు దొక్కాడు బలిచక్రవర్తి. మాధవుండేలా ఆయన గుణగణాలు దగ్గర చేరిన వాడని ఆర్పడమేగా. బాగు చేసింది ఎక్కడుంది? బంధుల బిడ్డలను, మగల భ్రాతల తల్లుల తండ్రులను మనోబంధుల చేసి డించి శరణం దినమమ్ము వియోగ దుర్దశ సింధువులోన ద్రోచి ఇటు నేరకపోవుట పాడిగాదు. పుష్పంధయా మీ అధీశునికి పాదములంబడి ఒత్తి చెప్పవే. ఓ తుమ్మెదా, మీ ప్రభువు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి చెప్పు. భర్తలు, కొడుకులు, తండ్రులు, సోదరుడు, ఇల్లు వాకిలి అంతా వదిలి, సర్వాభిమానాలు వదిలి తన మీద మనస్సు పెట్టుకొని మోహించామే, మమ్మల్ని ఇలా చేస్తాడా? కమనీయంబగు ఆయన మురళీగానాలు, హావభావాలు, ముచ్చట్లు, మందహాసాలు, జిలిబిలి పలుకులు, నడకలు, సౌరులు, తీరులు, అబ్బో అన్నీ మోసం. కమనీయంబగు వేటగాని పలుక ఆకర్ణించి, సుందరమైన వేటవాడు గానం చేస్తాడు లేడి పిల్లల్ని ఆకర్షించడానికి. కమనీయంబగు వేటగాని పలుక ఆకర్ణించి నికంబుగా తమ చిత్తంబుల చేర్చి చేరి హరిణుల్ తద్భాన నిర్భిన్నలై అమితోగ్రవ్యధి నందు భంగి హరిమాయాలాపముల్ నమ్మి దుఃఖములంచెందితిమి అంగజాస్త్ర జనితోగ్రశ్రాంతి ఇందిందరా. ఓ తుమ్మెదా, వేటగాడి సంగీతం విన్న లేళ్లలాగా ఇంది మా పని. ఉగ్రమైన భయంకరమైన మన్మధుని బాణాలకు మమ్మల్ని ఆహుతి చేశాడు. అవునులే, మా పల్లెటూరులో ఏముంటాయి? కాంచనరత్న సంఘటిత సౌధంబులే మా కుటీరములు మాధవునకు. సురభిపాద ఫలత శోభితారామమే మాయరణ్యము సింహ మధ్యమునకు. కమనీయ లక్షణ గజ తురంగంబులే మా ధేనువులు కంసమర్దనునికి. రూప విభ్రమ నైపుణ్య రూఢలైన మగువలమే మేము. ఆటవికలం, పశుప్రాయులం, అనాగరికులం. మన్మథ మన్మధునకు ఆయన మన్మథ మన్మధుడు. ఏల చింతించుమము కృష్ణుడేల తలుచు పృథివి నదిపులు నూతన ప్రియులుగారే. కొత్త కొత్త రుచులు కావాలి వారికి, ప్రభువులు కదా, వారికి మేం పడతామా? సకుటధర సుధం స్వాంబోగినింపాయయిత్వా సుమనస ఇవ సద్యస్తత్యజే అస్మాన్ భవదృకు. చరతి కథము తత్ పాద పద్మము సుపద్మ అపిద్మత హృత చేత ఉత్తమ శ్లోక జల్పై. మేమే వెర్రి వాళ్ళమంటే ఆ పిచ్చి తల్లి లక్ష్మీదేవి ఎంత వెర్రి బాగుందో. పరాయి వాళ్ళు చెప్పిన మూటకం మాటలు నమ్మి ఉత్తమ శ్లోకుడు, పుణ్యశ్లోకుడు, మహానుభావుడని ఆయన చేసేటువంటి మోసాలన్నీ గుర్తించి కూడా ఆయన సౌందర్య లాలిత్య మందహాస మధుర భాషణాలకు చిత్తం అపహరించబడి ఇప్పటికి కూడా ఆయన పాదం వదిలిపెట్టడం లేదే లక్ష్మి. మరి మేము మాత్రం ఏం చేస్తాం? ఎంత దగాబడ్డా వదలలేకపోయినాం. దివి భువ చరసాయం కాస్త్రియస్ తద్దురాపా. ఆ మోసం, ఆ చిరునవ్వులు, ఆ అందచందాలు, ఆ నడకలు, ఆ టీవీలు, ఆ వయ్యారాలు ఏ లోకంలో స్త్రీలను మాత్రం మోసం చేయటానికి చాలదమ్మా. ఆ తడుగు బెడుకులు, ఇంద్రజాలం, మోసగాడు. ఆ పాదాన్ని పట్టుకున్నట్టుగా, తుమ్మెద పాదం శిరస్సు మీద పెట్టుకున్నట్టుగా చూసి ఆ తుమ్మెదను వెళ్ళగొడుతూ తుమ్మెద వలె ఈయన గుజువాట్లన్నమాట.
విసుజ శిరసి పాదం వేద్యకము చాటుకారైకి అనునయ విదుషస్తే అభ్యర్థ దౌత్యైర్ముకుందాత్. తుమ్మెదా పో, నీ ప్రభువు మోసగాడు, ఆయన దగ్గర నేర్చుకున్న మోసాలు నీకు చాలా ఉన్నాయి. మాకు తెలిసి వేషాలు వదిలేసాయి, మమ్మల్ని ముట్టుకోబోకు. అవునులే, నీ కోసం సర్వస్వాన్ని వదిలిపెట్టి అపత్య భ్రాతృ పితృ మాతృ పరివార బంధువుల్ని త్యాగం చేసి వచ్చామే. కిన్ను సందేయవస్విన్, మమ్మల్ని ఏట్లో ముంచినట్లు ముంచాడే. ఆయన దగ్గర నమ్మకం ఎట్లాగమ్మా? నీ మాటలు విన చాలు, నువ్వు చెప్పదలుచుకుంది మాకు తెలుసు అన్నారు. అసలు ఆయన మాట్లాడిస్తేగా ఏదో చెబుదాం అనుకుంటాడు. ఎరుగుదు మేము నిన్ను వనజక్షణ మిత్రుడవు. ఆ దొంగ స్నేహితుడి విను కృష్ణయ్యకు. అవునుగా, ఈవు కూరి మెన్మొరయుచు తల్లిదండ్రులకు మేలెరిగింప ప్రియుండు పంపగా వరెరడు భక్తి వచ్చితివి. పోన్లే, నా సంగతి ఎట్లా ఉన్నా ముసలి వాళ్ళ మీదన్నా ఆయనకు అభిమానం కొంచెం కనపడ్డదన్నమాట. వాళ్ళని సంతోష పెట్టడానికి వచ్చావా? వారలనైనా మనంబు లోపలన్ మరువడు శౌరి మేలు. చాలే. అవునులే, మునివరులైన బంధువుల ఘన సఖ్యము వీడగలేరు. మౌనీశ్వరుడు కూడా వదల్లేరులే. అంటే కూడా నువ్వింకా సంగీతం పాడుతున్నావు. యతను చరిత లీలా కన్న పీయూష విపృత్ సకృద్ ఆదాన విధూత ద్వంద్వ ధర్మా వినష్ట. ఆయన ఎవరిని బాగు చేశాడని చెబుతాం? ఓ భ్రమరమా, ఆయన్ని నమ్ముకొని ఆయన కథలు విని ఆయన గుణాలు వర్ణించి ఆయన సేవలు చేసిన వాళ్ళు బైరాగులు అయిపోయినారు. సర్వసంగ పరిత్యాగం. జ్ఞానం కలిగిందంటారు, పరమహంసలు అయినారంటారు, అన్నీ కోల్పోవటమేగా. సపతి గృహ కుటుంబము దీనముత్సృజ్య దివాగ. కొంప గోడు పిల్లలు పరివారాన్ని వదిలిపెట్టి పక్షులు లేచిపోయినట్లు లేచిపోయినారు. ఎవరిని బాగు చేశాడయ్యా? మీ ప్రభువు వారు. వయమృతమివ జిహ్వ్యామృతం. ఆయన కపట సంగీతాలు మురళి ధ్వానాలు పెద్ద మనిషి అనుకున్నాం, నిజం అనుకున్నాం. పొరపాటు పడ్డాంలే మా గ్రహచారం. ఉపమంత్రిన్ను భన్యతాం అన్యవార్త. ఓ మంత్రి, ఆయన పంపగా వచ్చిన దూతవు కదా నువ్వు. తుమ్మెదా పో, ఆ మోతలు వదిలేసే. ఆయన గోర ఆ జుమ్ జుమ్ అనటమే కృష్ణుణ్ణి పొగడటం కింద పోల్చారు. ఆ విషయం వదిలి ఇంకేదన్నా చెప్పావు, మేము వింటాం, లేకపోతే మేము వెళ్ళామన్నా. ప్రియసఖి పునరాగా ప్రేయస ప్రేషిత కిం మరయా కిమనురుంధే మాననీయోసి మెంగ నయసి కథమిగాస్మాన్ దుశ్చద్వంద్వ పార్శ్వము. మమ్మల్ని ఎంతో బుజ్జగించి లాలించి అంత ఆశ పెట్టి ఆనందింపజేసినట్టు చూసి ఇంత మోసమా? భ్రమరా దుర్జన మిత్ర ముట్టకుము మా పాదబ్జముల్. కాళ్ళు ముట్టుకుంటున్నావు, వదిలేసాయి. నాగర ప్రమదాళీ కుచ కుంకుమాంకిత లసత్ ప్రాణేశ దామ ప్రసూన మరందారుని తారుణ ఆననుండవగుటల్. మధురా నగరంలో ఉన్న పురస్త్రీలు సౌందర్యవతుల యొక్క మెడల్లో వేసుకున్న సువాసన కలిగిన పుష్పహారాల మకరందాల అలవాటు పడ్డదానివి నువ్వు. మా దగ్గరికి వచ్చేందుకు మొత్తుకుంటావు. నాథిండు మన్నించుగాక మమున్నే పుచ్చులే పౌరకంతల శుభాగారంబుల నిత్యములు. పట్టణాల్లో మేడలు, ప్రాసాదాలు, హర్మ్యాలు, ప్రాకారాలు, వైభవాలు కలవాడు మా మాట ఎక్కడన్నా వింటాడా? అపిబద్ధ మధుపుర్యం ఆర్యపుత్ర అధునస్తే స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధూశ్చ గోపానో క్వచిదపి సకథాన కింకరీణాం గృణీతే భుజమగరు సుగంధ్యం మూర్ధ్యధాస్యత్ కథాను. ఓ తుమ్మెద, మధురా నగరంలో ఈనాడు సుఖంగా ఉన్నాడా? నందనందనుడు, సుకుమారగాత్రుడు, సున్నితమైన వాడు. అవునులే, ఇన్ని మాటలు ఎందుకు? మమ్మల్ని ఎప్పుడైనా స్మరిస్తాడా?
కింకరులమైన మా యొక్క పరితాపములతో తప్తమైన ఈ శిరోభాగాల మీద సర్వభూతాలకు సుఖాన్నిచ్చే హస్తకమలం ఎప్పుడైనా అలా స్పృశింపచేస్తాడా? ఉద్ధవుడు తన్మయుడైనాడు. వీరి భక్తి దగ్గర నేను నేర్చుకోదగిందెంతో ఉందనుకున్నాడు. సర్వసంగ పరిత్యాగులైన అవధూతలకు బ్రహ్మ పదార్థం ఎలాంటిదో సగుణ సాకార పరబ్రహ్మమూర్తి అయిన శ్రీకృష్ణస్వామి యందు ఈ స్త్రీల భావం అంతే కదా. వీరెంత ధన్యులు. అమ్మా, దోషిలొగ్గాడు, నమస్కరించాడు. మీ పాదధూళి నా శిరస్సున పడితే నేను ధన్యుణ్ణవుతానన్నాడు. యూయం అహో పూర్ణార్థాగా భవత్యాః లోక పూజితాగా. మీరు పరిపూర్ణ మనోరథులైన వారమ్మా, సర్వపురుషార్థాలు సంపాదించిన వారు, పరమధన్యులు. ఈ దర్శనమే నాకు పుణ్యావహం. వాసుదేవే భగవతి సామత్యర్పితం మనగా. భగవంతుడు సర్వైశ్వర్య పూర్ణుడైన వాసుదేవస్వామి యందు మీ మనస్సు సర్వాత్మన అర్పించబడ్డది. ఆహా, ఇది ఇతరులకు లభిస్తుందా? ధ్యాన వ్రత తపో హోమ జప స్వాధ్యాయ సంజమైహి. భగవంతుడు దొరకాలని ఎన్నో చేస్తారు. జపాలు, తపస్సులు, వ్రతాలు, మంత్రాలు. జపదాన వ్రత హోమ సంయమ తపస్వాధ్యాయ ముఖ్యంబులను నిపుణుల్ కోరియు ఏ విభుల్ మహామహిముపై విశ్వేశుపై మీ గజస్ర పటు ధ్యానములిట్లు నిల్చునే. ఆహా, భవచారిత్రముల్ చిత్రముల్. జప దాన వ్రత హోమ సంయమ తపస్సులు స్వాధ్యాయాధ్యయనాలు ఏ విభున్ గోరి ఉన్నతుల్ సేతురో. ఏ పరమేశ్వరుడి కరుణా కటాక్షం కోసం ఇన్ని సాధనాలతో ప్రయత్నిస్తారు, యాగ యోగ ఆగమ నిగమ వైభవాలతో. అటువంటి వారి యందు మీకు ఊరికే భక్తి. భగవత్యుత్తమ శ్లోకే భవతీభిరనుత్తమ భక్తి ప్రవర్తిత దిష్ట్యా మునినామపి దుర్లభ. పరమ యోగేంద్రులకు దుర్లభమైన చిత్తవృత్తి మీకు కుదిరిందే. ఆహా, పుత్రాన్ పతీన్ దేవాన్ స్వజనం గృహాం తథా హిత్వా వృణీత యూయం యత్ కృష్ణాఖ్యం పరమం. పరం పరమపురుషుడైన భగవానుడు సర్వసంగములను వదిలిపెట్టి, అన్నిటి మీద భ్రమలు వదిలిపెట్టి, ఇళ్ళు వాకిళ్ళు పరివారాలు అన్నీ ఉన్నాయి, మీకేం తక్కువమ్మా? మీకిలా ఇటువంటి భగవద్భావం కలిగిందే. సర్వాత్మభావో అధికృతో భవతి నామధోక్షజే విరగేణ మహాభాగా మహాన్ మే అనుగ్రహ కృత. ఏ పరమాత్మ యొక్క విరహం చేత మీకు ఎటువంటి దివ్యాతి దివ్యమైన భావం కలిగిందో ఆ సర్వేశ్వరుడికి ప్రియులైన మిమ్మల్ని దర్శించే మహాభాగ్యం నాకు ప్రసాదించాడు పరమాత్మ. నేను ధన్యుణ్ణని పరమాత్మ చెప్పిన సందేశం మీకు వినిపిస్తాను, వినమన్నాడు ఉద్ధవుడు. శ్రూయతాం ప్రియ సందేశ భవతీనాం సుఖావగ యమాదాయ ఆగతో భద్రాహ్యహం భర్తూరహస్కర. అమ్మా, గోపికామ తల్లులారా, ఉద్ధవుడు చెబుతున్నాడు, మీకు రహస్య సందేశాన్ని స్వామి ఇచ్చారు, పరమప్రియులైన మీకు వినిపించమన్నారు. అవి నేను వినిపిస్తా, వినండి అన్నారు. పరమాత్మ చెప్పిన మాటలే ఇవి. భవతీనాం వియోగో మే న సర్వాత్మనా క్వచిత్ యథా భూతాని భూతేషు ఖం వాయు అగ్ని జలం మహి తథా అహంచ మనః ప్రాణ బుద్ధింద్రియ గుణాశ్రయ. నాతో మీకు ఎప్పుడూ వియోగం లేదన్నా. నేను అన్ని శరీరముల యందు రమించి ఆనందించేవాడినన్నా. నా ఆనందము యొక్క లేశలేశమే జీవులు విషయానందంలో పొందుతూ ఉంటారు. మీకు నేను దూరమైనానని భ్రమ ఉన్నదే, అది నన్ను తెలుసుకోలేని భ్రమ. భౌతికమైన పదార్థముల యందు భూమి, వాయువు, అగ్ని, ఉదకము, ఆకాశము ఉండకుండా ఉన్నాయా? అలాగే ఇంద్రియములు, ప్రాణములు, బుద్ధి, గుణములు
నా ఆశ్రయంతోటే ఉంటాయి. ఆత్మను ఆత్మచేతనే రచిస్తాను, సృష్టిస్తాను, నిలుపుతాను, పరిపాలిస్తాను. పిల్లవాడు పిచ్చిక గూళ్ళు కట్టినట్లు. ఆత్మ మాయానుభవేన, ఆత్మమాయా ప్రభావం ఇది. మమ మాయా దురత్యయ యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. గీతలో పరమాత్మ అర్జునుడికి బోధిస్తాడు. ఈ మోహమనే కలిలం, కష్మలం తొలగిపోతే అప్పుడు నీవు వినతగింది, తెలియతగింది తెలుసుకోగలవు. వినను కూడా వినగలవు, లేకపోతే మంచి మాట వినటం కూడా కష్టమే. ఆత్మ జ్ఞానమయ శుద్ధ. ఆత్మ ఎటువంటిది? జ్ఞానస్వరూపం. అజ్ఞానం లేదు ఆత్మకు. శుద్ధమైనది, రాగద్వేషాలు లేవు, గుణములు కనపడవు, హర్షశోకాదులు లేవు. అయితే అవస్థలు అలా కల్పించబడుతున్నాయి మాయా విశిష్ట ఉపాధితో. సుషుప్తి స్వప్న అజాగ్రద్భి మాయావృత్తిభిరీయతే. మాయావృత్తులివి. మెడుకుతో ఉన్న కళ వచ్చింది, నిద్రపోయిన. ఈ మూడు ఆబ్సెంట్ మైండే. మూడింట్లో ఎక్కడా జ్ఞానం లేదు. ఆలోచిస్తే అది. అయితే ఒకదాన్ని దాటినప్పుడు ఇంకోటి లేదనిపిస్తుంది. స్వప్నంలోకి వెళ్ళాం, జాగ్రత్త అంతా ఏం లేదనిపిస్తుంది. లక్షాధికారికి భిక్షాధికారిగా కల వచ్చింది. అస్తంతా పోయినట్టే అనిపించింది, ఏడుస్తున్నాడు. భిక్షాధికారికి లక్షాధికారి కల వచ్చింది, వాడు గుర్రం ఎక్కినట్టుగా ఉన్నాడు. ఈ రెండవస్థలు లేవు. నిద్ర గాఢంగా పట్టింది మొద్దు. దచ్చినవాడు పడుకున్నవాడు ఒకటి. లేస్తే లేచినట్టు, లేకపోతే లేనట్టు. ఈ మూడు అబద్ధం అని ఎప్పుడు వస్తుంది? తురీయ స్థితికి వచ్చినప్పుడు వస్తుంది. ఆ జ్ఞాన స్థితి వస్తుందే, అప్పుడు సర్వం మాయావృత్తి ఏమి లేదు. అట్టంటే ఎట్టగండి అంటే ఇందాక కళ వచ్చింది ఇట్ట ఎట్ట అన్నావు? కళలోంచి లేచి అదంతా ఒకటిగా రెండు అంటున్నావు కదా, ఎట్లా అన్నావు? అది కూడా అప్పుడు కనపడదుగా. 1000 క్యాండిల్ బల్బులు కనపడ్డాయి. రవీంద్ర భారతి, డ్యాన్సు, సాంగ్సు, ఆర్కెస్ట్రా, వాద్యాలు, ఫోటోలు. అమ్మో, అప్పుడంతా నిజంగానే ఉంది. అట్లాగే ఈ మాయావృత్తుల యొక్క స్థితి. ఏన ఇంద్రియార్థాన్ ధ్యాయేత మృషా స్వప్నవద్ ఉత్థిత. ఇదే ఒక్క స్వప్న దృష్టాంతం చాలన్నారు భగవత్పాదులు. ఒక్క కళను బట్టి చూసుకోవయ్యా, నీకు అసలు నిజమేదో తెలుస్తుంది. అది నిజమా, ఇది నిజమా, ఇది కాదు, అది కాదు. ఇది పెద్ద కళ. కొంచెం కళల్లో పెద్ద కళలు ఉంటాయి, కొన్ని చిన్న కళ. అది కొంచెం తక్కువ టైము, ఇప్పుడు ఎక్కువ టైం. పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, వాకిలి, తమాషా, రంగస్థలంలో నటుళ్లాగా. నాటకంలో కూడా అంతేగా. ఒక్కో పోర్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ దాకా ప్రతి సీన్లో వాడు రావాలి. రంగు కడుక్కోవడానికి వీళ్ళే. ఒక్కోడు 5 నిమిషాల్లో రంగు కడుక్కొని వెళ్ళిపోవచ్చు బండి ఉంటే. ఈ జగత్తు కూడా అంతే. వినిద్రహ ప్రత్యపజ్యత తము నిరుంధ్యాదింద్రియాణి. లేనివన్నీ ఉన్నట్లు కనిపింపజేస్తున్న ఈ ఆత్మస్వరూపాన్ని పిహితం కప్పివేస్తున్న మాయాగుణములైన దేహ, ఇంద్రియ, మన, అంతఃకరణ బుద్ధుల్ని నియమించుకోవాలి. ఏతదంత సమామ్నాయ. సర్వవేదాంత సారం ఇదేనన్నారు. సర్వసిద్ధాంతాల రహస్యం ఇదేనన్నారు. యోగ సాంఖ్య మనీషిణాం. మనోనిగ్రహశాలులకు యోగం అంటే ఇదే సాంఖ్యం. సమ్యఖ్యాయతే ఆత్మతత్వం అనేనేతి సాంఖ్య అని. సాంఖ్యం అంటే ఏమిటి? సాంఖ్యం అంటే లెక్క పెట్టడం కాదు. చక్కగా నీకు ఆత్మస్వరూపాన్ని వివరించేది గనక ఆ శాస్త్రం సాంఖ్యం, వేదాంత శాస్త్రం. ఎన్ని శాస్త్రాలైనా దీంట్లోకే పర్యాప్తం. త్యాగ తప దమ సత్యం. త్యాగం, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం అన్ని సాంఖ్యంలోకి వెళ్లాల్సింది. ఎలా? సముద్రాంత యథా ఆపగా. ఏర్లు, వాగులు, కాలవలు, చెరువులు, నదులు అన్ని సముద్రంలోకి ఎట్లా వెళ్ళిపోతావో, ఆకాశాత్పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఆ పరమాత్మ ఎందే సర్వం కూడా లయమవుతాయి. యత్వగం భవతీనాం వై దూరే వర్తే ప్రియోదృశాం మనసః సన్నికర్షార్థం. భగవంతుడు కనపడలేదు అనుకోకూడదు ఎవరు. ఎప్పుడో ధ్యానంలో ఒక్క క్షణం అలా మెరిస్తే చాలు, పోల్చుకుంటే చాలు, ఊహిస్తే చాలు, నిలుపుకుంటే చాలు.
మనస్సులో గట్టిగా భగవంతుణ్ణి దగ్గరికి చేసుకోవాలి. పరమాత్మ మనస్సుకు సులభం కానీ దేహేంద్రియాదులకు కాదు. కళ్ళకు కనపడేది అది కూడా రూపం. ఒకప్పుడు పరమాత్మ ఏ రూపం కనపడితే ఆ రూపం కనపడతాడు ఆయన. నువ్వెలా భావిస్తే అలా కనపడతాడు. ఆయనకో రూపం ఎక్కడిది? కృష్ణ భక్తుడు ఉన్నాడు, మంచి తపస్సు చేశాడు. స్వామివారు ప్రత్యక్షం వినాలి. కోదండం అమ్ముల పొదలతో వచ్చారు. ఇదేమిటయా బాబు ఈ కోదండాలు ఎందుకన్నారు? హిత్వాకి కోదండ శరవు నీలాశుకుడు అంటాడు. ఆ కోదండం ఆ అమ్ముల పొదలు అవతల మారేమన్నాడు. ఆ చిన్న మురళి ఉంది, అది పట్టుకోరమ్మ. ఇంకే మారింది ఆయనలో, వేరే మారింది ఏం లేదు. కోదండం బాణాలు పెట్టుకుంటే కోదండరామ అన్నారు. అది తీసేసి ఫ్లూట్ పెట్టుకుంటే మురళీధర అన్నారు. కానీ ఎవడు ఏ భక్తితో ఏ ఉపాసనతో ఏ వస్తువు మీద ప్రీతిని సంపాదించుకుంటాడో వాడికి ఆ రూపంలో కనపడితేనే ప్రీతి. ఒక తెలుగు ఆయన పాపం దేవుడిని ధ్యానించాడు. వచ్చాడు దేవుడు. తెలుగులో మాట్లాడతాడు, అరవంలో మాట్లాడతాడు. అదే పక్క మంచం మీద ఇంకో ఆయన పడుకున్నాడు. ఆయన కల్లో దేవుని చూస్తున్నాడు, అరవంలో మాట్లాడలే. ఇటు పంజాబీ అటు గుజి. నువ్వే లాంగ్వేజీలో ఉంటే, నీ స్థాయి ఏదైతే, నువ్వు ఏ మూర్తి మీద మనస్సును పెట్టుకుంటే అది ఆ మూర్తి దగ్గర నీకు అంకితం కావాలి. నీ పంచంబడి ఉండగా కలిగిన భిక్షాన్నమే చాలు, నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగా నోపా, ఆశాపాశంబుల చుట్టి త్రిప్పకుము పంచారార్ధవై బంటుగా చేపట్టం దయగల్గనేని మదిలో నీ అనుగ్రహం నాకి, నన్ను భ్రమ పెట్టి తిప్పవు. ఆ భావంతో పరమాత్మను ఎవడు ఏ రూపంతో ధ్యానిస్తే ఆ రూపంతో వస్తాడు. ఆయనకు అదే రూపమా? భద్రుడనేవాడు తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షం కాబట్టానికి వైకుంఠం నుంచి వచ్చాడు. వాడు తొందరగా పిలుస్తున్నాడు, అర్జెంటుగా పోవాలి. కొంచెం మేకప్లో తేడా వచ్చింది. ఆ తొందరలో రావటంలో కృష్ణుడు వేసిన వాడికి వెంటనే నారదుడు వేషం వేస్తే కొంచెం తేడా వస్తుంది కదా. మళ్ళీ రుద్రాక్షలన్నీ మార్చాలి. ఆ తొందరలో రావటంలో 4 భుజాలు శంఖచక్రాలు వదలటం మర్చిపోయాడు. అందుకని భద్రాద్రి రాముడిని వైకుంఠరాముడు అంటారు. న్యాయంగా అయితే ఈ శంఖం చక్రం, శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు, శేషుడు లక్ష్మణుడు. లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సీతమ్మ ఉండాలి. కానీ మర్చిపోయి సీతమ్మతో పరిగెత్తుకొచ్చాడు. ఈ శంఖ చక్రాల చేతిలో ఉన్నాయి, లక్ష్మణుడు మాత్రం పరిగెత్తుకొచ్చాడు. అంటే అర్థం ఆయనకు రూపం లేదు. నువ్వెప్పుడు అనుకుంటావో అప్పుడు అది ఆ క్రియేట్ అవుతుంది అంతే. నువ్వు అమ్మంటే అమ్మ, ఆంజనేయుడు అంటే ఆంజనేయుడు, గణపతి అంటే గణపతి. గణపతికి ఆంజనేయుడు తేడా ఉంది. ముందు తొండం తగిలిస్తే గణపతి, వెనక తోక తేలిస్తే ఆంజనేయుడు. రూపములన్నీ పరమాత్మకి అంతే. యథా దూరచరే ప్రేష్ఠే, శృంగారంలో కూడా అలంకార శాస్త్రం చెబుతుంది సంయోగం కంటే వియోగ శృంగారం చాలా గొప్పదన్నారు. అందుకనే ఎప్పుడూ మొహమ్మొత్తి ఉండకుండా ఆడపిల్లలు పుట్టింటికి తీసుకెళ్తుంటారు. మధ్య మధ్య కొంచెం తెరచాటైతే వీడికి కొంచెం ప్రేమ ఎక్కువ. పొద్దున్నీ సాయంత్రం దాకా ఆఫీసు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, మార్కెట్ లేదు, ఎదురుగా కూర్చోడానికి కోయబో వీడి దుంపద ప్రాణాంతకం వీడితో వచ్చిందయ్యా. ఆ రక్తి పోతుంది అందులో. యథా దూరతరే ప్రేష్టే, ఆయన గనక ఎక్కడో విదేశంలోనో ఇంకో ఊళ్ళోనో ఉండి 4 రోజులు రాకుండా ఆలస్యం అయితే అబ్బా ఏమి తపన, ఏమి లెటర్లు, ఏమి టెలిఫోన్లు, ఏమి అన్నీ పుడతాయి. ఇంట్లో ఉంటే కాఫీ తాగావని కూడా అడుగుతుంది, లేకపోతే స్టవ్ మీద ఉండి పెట్టుకోండి. ప్రేమ పెరగటానికి దూరతరే ప్రేష్ఠే మన ఆవిశ్య వర్తతే. స్త్రీణం, ఇది ఎవరికన్నారు? స్త్రీలకు ఎక్కువ. అందుకని తథా చేత సన్నికృష్టే అక్షిగోచరే, కళ్ళకు కనపడుతూ మనస్సుకు తగులుతూ దగ్గరగా ఉంటే అలా నిలవదు. అందుకని మీకు దూరంగా ఉన్నా గాని నేను మీ హృదయాల్లోనే ఉన్నా. సర్వభూతములు నాయందే అధిష్టానం. తాడు యందు పాము, పడగ, రంగు, చుక్కలు కరిచినట్టు వచ్చినట్టు ఎంత ఆలోపన. అది పామురా అనిపించింది చీకట్లో. అది వస్తున్నట్టు, పడి విప్పుతున్నట్టు, కొట్టబోతున్నట్టు అన్ని భ్రమ. ఓ అంటాడు, వాళ్ళ తాడక్కడే ఉంది. ఎవరో రాత్రి బకెట్ నీళ్లు తోడుకొని ఆ చాంతాడు అక్కడ బారిసిపోయినారు.
వీడు మబ్బులో బయటికి వెళ్ళొచ్చి అది చూసి భ్రమపడ్డాడు. అదో టార్చ్ లైట్ తెచ్చాడు, వెలిగించాడా తాడే పడిగపోయింది, కాట్లు పోయినాయి, బుసగొట్టడం పోయింది, అన్ని ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? అది తాడు కాదు అనుకున్నప్పుడు. ఆత్మస్వరూప సత్యజ్ఞానానంద విషయాన్ని మరుగుపడి జగత్తుగా భావిస్తే అంతా దుఃఖమే, అంతా ఇబ్బందే. అనుస్మరంచో మాం నిత్యం అచిరాతు మాముపైష్యథ. సంతతం కూడా తైరధారావదవిచ్ఛిన్న భగవదేకాకార ప్రత్యయ పరంపర ఏకాగ్రత యోగ్యం మనస్సంపాదయ్యేతంటారు విద్యారణ్య భగవత్పాదులు. తైరధార అవిచ్ఛిన్నంగా ఒక్క చుక్క చినుకు కూడా పక్కకు పోకుండా ఏకధాటిగా ధారగా ఎలా ఉంటుందో భగవంతుని యందు ధారావాహికమైన చిత్తం. సర్వేశే మనసో వృత్తి ధారావాహికతాంగత భక్తిరీత్యభిధీయతి. అది భక్తి అంటే చిరతలు కొట్టడం కాదు, అరవటం కాదు, ఎగరటం కాదు, గంతులేయటం కాదు. ఈ వాక్యం ఆ చిత్తవృత్తి ఏకైక ధారగా వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీరు గుర్తించడం కోసమే రాసక్రీడలు, లీలలు, వినోదాలు మీకు చూపించాను. మీరు ఆనందించారు, చాలా సంతోషమైంది. మీరు అవి గుర్తుపెట్టుకోని కృతార్థులు కాండి అని చెప్పారు. ఉద్ధవుడు చెప్పిన తత్వోపదేశ మహాబోధ చేత గోపికలుగా ఆవరించిన శోకదోహ మోహాలు దుఃఖాలు సడలి శ్రీకృష్ణ వస్తుజ్ఞానం కలిగింది. వారికి ఇదివరకే ఉంది భగవద్ధ్యానం, అది నిరూఢం కావటం కోసం చక్కగా ఈ శుభ్రమైనటువంటి స్థితిని చూపించారు. అందరికీ నమస్కరించాడా. ఇది తప్పకుండా ధ్యానించదగిన శ్లోకం అన్నారు. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. ఎవరి యొక్క నారాయణ శ్రీకృష్ణ దివ్య లీలా రాస క్రీడా వైభవ గాథలతో ప్రసంగాలతో ఈ భువనత్రయము లోకములన్నీ పరమ పవిత్రమవుతున్నవో అటువంటి నందవ్రజ స్త్రీలైన గోపికామ తల్లుల యొక్క పాద రేణువులకు నా నమస్కారం. నా జన్మ కృతార్థమైందని ధ్యానం చేశాడు ఉద్ధవుడు. అనేక కానుకలు తీసుకువచ్చిచ్చారు, కన్నీళ్లు కారుస్తూ ప్రియుణ్ణి తలుచుకున్నవారై. శ్రీకృష్ణస్వామి యొక్క స్వరూపం చూచి ముకుంద రామం చేశారు. ముకుంద అంటే ఏమిటి? ముక్తిం దదాతీతి ముకుంద, ముక్తినిచ్చేవాట ముకుందుడంటే. ఆ ముక్తిని అనుగ్రహించారు స్వామి. వారు కృతార్థులైనారు, బ్రహ్మానంద పరవశులైనారు. ఆ తరువాత కుబ్జ యొక్క ఇంటికి ఒక రోజు స్వామివారు వచ్చి ఆమె కోరిక తీర్చారు. దౌర్భాగ్యురాలు ఔపనిషద పరమపురుషుడు బ్రహ్మానంద స్వరూపుడైన ప్రత్యేక భిన్నమైన పరమాత్మ ఆనందాన్ని కోరక కేవల దేహ సంబంధానందాన్ని కోరింది. దాని కర్మ అంతే మరి పాపం. స్వామివారు అక్రూరుణ్ణి పంపించారు హస్తినా నగరానికి. అక్కడ పాపం గుడ్డిరాజు సవతి తల్లి ప్రేమంతా చూపిస్తున్నాడు ఆ పాండవుల మీద. సంపాదించిన తండ్రి వైదొలగా తత్సంతానమౌ మిమ్ము గర్హింపన్ సాగెను పెద్ద తండ్రి. కపట ప్రేమన్ ప్రదర్శించి నిర్మింపన్ సాగెను స్నేహ సౌధము. అటుపై మీ సొంపు మీ పెంపు మీ కంపే గిట్టకపోయే కౌరవులకు కాల ప్రభావంబునన్ అంటారు కరుణశ్రీ గారు. కొన్ని నెలలున్నాడు వెళ్ళి అక్రూరుడు అక్కడ హస్తినాపురంలో. స్వామి పంపించారు. భారతంలో పరమాత్మ చాలా భాగం హస్తినకు వెళ్ళినట్టే ఉంటుంది. భాగవతంలో అప్పుడో తాను ఒక్కసారి వెళ్ళి 2 సార్లు వెళ్ళి అక్రూరుణ్ణి పంపించినట్టు ఉంటుంది. కారణం అది ప్రధాన పాండవ గాథ గనక అక్కడ విషయాలు ఎక్కువ చెప్పారు. ఇక్కడ భగవంతుని ప్రత్యేక కథ గనక తరువాత దీన్ని వివరించారు. కొన్ని మాసాలున్నారు. గుడ్డిరాజు పోకడంతా చూస్తున్నారు. వాడి మాటల్లో అమిత మధురం, తీపంతా నాలిక చివర, హృదయమంతా విషం, పాషాణం. మహాస్వార్థపరుడు, కేవల పుత్రశ్రేయస్సే కోరినవాడు. పార్థుల యొక్క దివ్య సద్గుణాలు శమ దమ తపస్ సత్య సంపన్నత అహింస ఆ ధర్మరాజు యొక్క స్వభావం చెప్పడానికి వీలా? అతడ జాత శత్రుడు మహాత్ముడు, ధర్మపరుండు, సత్య సంపన్నుడు, ఉదార మనసుడు. సర్వయోగ్యతలున్నాయి ఆ ధర్మరాజులు. ధర్మరాజు అడుగు దాటను గీచిన దాన్ని తమ్ముడు ప్రజలంతా చెప్పుకుంటున్నారు. వేణువాళ్ళ వీడు చెప్పిన వేసిన
భీముణ్ణి చంపడానికి, పాండవులను చంపడానికి చేసిన పనులన్నీ తెలుసు ప్రజలకి. ప్రజలనెవరు ముయ్యగలరండి? త్రాతంగట్టిరి, నీట ద్రోచిరి, విషద్రావంబు త్రావించిరి, ఏ చేటున్ వాటిలకునికి కష్టపడి కాశీ యాత్ర కంపించిరి. అన్నీ చూస్తున్నా విన్నాడు ఆయన. సూచండ్రి వరసవుతాడు శ్రీకృష్ణస్వామి వారికి అక్రూరుడు. యదువంశంలో ఆయన ఒక శాఖల వాడు. నాయనా అక్రూరా, మా వాళ్ళు మమ్మల్ని గురించి ఎప్పుడైనా అనుకుంటారా? మా అన్నయ్య వసుదేవుడు ఎప్పుడైనా మమ్మల్ని తలుస్తాడా? చెప్పు నాయనా. అంతా అనుకున్నారమ్మా. స్వామికి నమస్కారం చెప్పు. అల్లుడైనా పరబ్రహ్మ కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామగం శరణం గత. సర్వయోగీశ్వరుడవు నీవు, యోగ ప్రవర్తకుడు. స్వామి పరమేశ్వర, నీకు నమస్కారం. నిన్ను శరణు పొందుతున్నాను. కుమారులకు కలిగినటువంటి ఆపదలన్నీ స్మరించి దుఃఖించి పరమాత్మనే శరణు పొందింది కుంతీదేవి. ధృతరాష్ట్రుడి దగ్గరికి చేరి హితబోధ చేశాడు. నాయనా ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడు నీకు ఈ రాజ్యం అంతా ఇచ్చాడు. అబ్ధిప్రావృత మేదినీ వలయ రాజ్యం మెల్ల మా తండ్రి చే లబ్ధమయ్యను గ్రుటి రాజునకు. ఈనాడు నువ్వు అనుభవిస్తున్న రాజ్యం నీ తమ్ముడు సంపాదించింది. ఆయన మరణించాడు. ధర్మంగా కొడుకుల్ని పరిపాలించాల్సిన బాధ్యత నీకు. ఇందులో ఎంత సంపాదించినా, ఎన్ని భోగాలు పొందినా, ఏక ప్రసూయతే జంతు ఏక ఏవ ప్రలీయతే, ఏక అనుభుంక్తే సుకృతం, ఏక ఏవ చ దుష్కృతం. మన సంపాదన తినటానికి చాలా మంది వస్తారు, కానీ ఇందులో వచ్చే పుణ్యపాపాలు అనుభవించడానికి ఎవ్వడుగాడు బాధ్యుడు వాడేనంటాడు. వాడిదంతా నువ్వు తిన్నావు కదా, వాడు పెట్టాడు, నేను తిన్నా. పెట్టేవాడికి ఉండాలి బుద్ధి అంటాడు. కలవు కర్తైవ లిప్యతే. కలియుగంలో మరీ ముఖ్యమన్నారు, చేసిన వాడికే అంటుకుంటుంది. ముఖ్యంగా నైనా మంచి మాట చెప్పావు, సమభావంతో చూడమన్నావు, కిల్బిషం పనికిరాదన్నావు, చాలా సంతోషం అన్నాడు. జరాసంధుడు వెళ్ళాడు. తరువాత వారు రాజసూయ యాగం చెయ్యటానికి సంకల్పం చేశారు. కొన్నాళ్లకు ఆ జరాసంధుడి మీద యుద్ధానికి బయలుదేరారు. స్వామివారు చంపకూడదు, వాడు యదువులు చంపకుండా వరం పొందాడు జరాసంధుడు. జర అనే రాక్షసి చేత అలా సంధింపబడ్డవాడు. కనుక పరమాత్మ తాను సంహరించదలుచుకోక భీముణ్ణి అర్జునుణ్ణి వెంట తీసుకో వెళ్ళారు. రాజభిసూయత ఇది రాజసూయ అని. రాజసూయ యాగం అంటే జగత్తులో ఉన్న రాజాధిరాజులందరినీ గెలిచి సమ్రాట్ అయినప్పుడు గాని రాజసూయ యాగం చేయటానికి హక్కు రాదు. ధర్మజునిగా పని చెయ్యాలంటే వేల కొద్దీ రాజాధిరాజులందరినీ గెలిచి తన భుజ బలపరాక్రమాలతో దుందుడుకు తనంతో జరాసంధుడు గిరివ్రజం అనే పట్టణానికి పురుషవ్రజం కింద మార్చాడంటే వరుసగా నిలవబెడితే కోటకు వాళ్ళ తలకాయలు సరిపోతాయి. వీరందరిని విడుదల చేస్తే గాని యజ్ఞం చేయటానికి వీల్లేదు. జరాసంధుడి దగ్గరికి తీసుకెళ్లారు. వాడు భీముడితో కుస్తీ పట్టడాన్ని ఒప్పుకున్నాడు. భీముడి చేత వాణ్ణి సంహరింపజేశారు. అటు పెమ్మట జరాసంధుడు ఎన్నిసార్లు దండెత్తారు స్వామి మీదికి, అన్నిసార్లు పరమాత్మ దాక్కున్నారు, తప్పించుకున్నారు. జరాసంధుడి స్నేహితుడు ఈ కూటంలో వాడు కాలయవనుడనేవాడు ఒకడు వచ్చాడు. చాలా దుర్మార్గుడు. వాడు కూడా స్వామివారి చేత సంహరింపబడకూడదు. కొన్ని వరాలు ఉన్నాయి వాళ్లకు ప్రత్యేకం. చూశారు, ఆలోచించారు స్వామి. కోట వదిలిపెట్టి అకాయకి పాదచారిగా పరిగెత్తడం మొదలుపెట్టారు ఒక్కడుగా శ్రీకృష్ణస్వామి. శత్రువు పరిగెత్తుతున్నాడు, ఇదే టైము పట్టుకోవటానికని వాడు వెంటబడ్డాడు. వాడిని తీసుకెళ్లి భయంకరమైన పెద్ద పర్వత గుహలోకి తీసుకెళ్లారు. గుహలో ఈయన మాయమైనాడు. ఆ గుహలోకి వెళ్ళేటప్పటికే త్రేతాయుగంలో పరిపాలించి దేవతలకు సహాయపడి మహాయుద్ధాలు చేసి అఖండ యోగ ప్రాప్తి పొంది పరమాత్మ దర్శనం కోసం నిరీక్షిస్తూ ప్రాణాయామంతో యోగధారణ చేసి పడుకున్న ముచుకుందుడనే రాజర్షి ఉన్నాడు అక్కడ.
అక్కడికి తీసుకెళ్ళి అంతర్ధానం అయితే ఈయనే అక్కడ పడుకున్నాడు అనుకున్నాడు. చీకట్లో వీడు దొంగ వేషంగా పడుకుంటావా, కాలుతో తన్నాడు. మహాయోగి గనక నిద్ర లేచి ఎర్రబడ్డ నేత్రాలతో చూస్తే అగ్నికి వాడు భస్వం అయినాడు కాలయవను. అప్పుడు ముచుకుందుడికి పరమాత్మ దర్శనమిచ్చారు, స్తోత్రం చేశారు. ఒక్క జన్మ ఎత్తవయ్యా, బ్రాహ్మణుడిగా లోకంలో నువ్వు కృతార్థుడు అవుతావు పొమ్మని ముచుకుందుడికి అనుగ్రహించి పంపించారు. ఆ ముచుకుందుడు బయటికి వచ్చి చూస్తే చాలా పొడుగైన చెట్లు వెంపలి చెట్లులాగా కనపడ్డాయి. అంటే త్రేతాయుగానికి ద్వాపరయుగం చివరకు అది తేడా. మరి నిజంగా ద్వాపరయుగం మనుషులు మనకు కనపడితే మనం చూడగలమా? పైకి ఎక్కువాల్సి వస్తుంది కొండలాగా. కనుక ఆ యుగంలో తేడాను చూపించారు. ఆ మహానుభావుడు స్తోత్రం చేశాడు పరమాత్మను. విమోహితో జన ఈశమాయ త్వదీయజా త్వాం న భజంతి అనర్ధదృకు సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే గృహేషు యోషితు పురుషశ్చ వంచిత. స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి? పురుషుడు స్త్రీ చేత, స్త్రీ పురుషుడి చేత వంచింపబడుతుంది. ఒకరినోరు మోసం చేసుకుంటారు. ఈ మోహం చేత పరమేశ్వరుని మాయ, నీ మాయ వైష్ణవ మాయ, అద్భుతమైన మాయా ప్రభావంతో ఏది సుఖస్థానమో అటువంటి నిన్ను మాత్రం భజించడు. దుఃఖాన్నిచ్చేవన్నీ పొలుముకుంటాడు, అవివేకి అవుతాడు. లబ్ధ్వా జన్మో దుర్లభమత్ర మానుషం. ఎంతో పుణ్యంతో గాని జంతువునాం నరజన్మ దుర్లభం. మనుష్య జన్మ వచ్చింది, వివేకం తెలుసుకునే శక్తి వచ్చింది, బుద్ధి ఇంద్రియ మనఃప్రాణాన్ భగవాన్ అసుజత్ ప్రభు. మనుష్య జన్మ ఎంత గొప్పది! ఏదైనా ఆలోచించవచ్చు. చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని, అన్ని మండలాలు ఆలోచించవచ్చు. నీ బుర్ర అటువంటిది. ఎంతో భూత భవిష్యత్ వర్తమానాన్ని గుర్తించవచ్చు. నిత్యమేదో అనిత్యమేదో అనుభవంతో, జ్ఞానంతో, శాస్త్రములతో తెలుసుకోవచ్చు. ఇట్టి దుర్లభమైన మనుష్య శరీరం దొరికి కూడా పాదారవిందం నభజతి అసన్మతి మహాంధకూపే పతితో యథా పశు. కటిక చీకటి కొట్లో పడ్డ పశువు వలె సంసార కూపంలో పడి సుఖప్రదమైన ఆనందదాయకమైన నీ చరణారవిందాన్ని స్మరించలేకపోతున్నాడు. మమైషకాల అజిత నిష్ఫలోగత. ఎన్నాళ్ళో రాజ్యం చేశా, ఎందరినో పరిపాలించా, ఎన్నో భోగాలు అనుభవించా, ఎంత దుర్వ్యయమైపోయింది ఆయుష్యమంతా. స్వామి, మానవ శరీరమందే నేననే భ్రమతో కుమారులని, భార్యని, ధనకోశ ధాన్యకోశాలని, భూములని, వీటి యందు మోహంతో ఉన్నా కదా. విషయలాలసుండైన నన్ను అనుగ్రహించావని స్తోత్రం చేసి ముచుకుందుడు బయలుదేరి వెళుతాడు. అటు పిమ్మట పరమాత్మ అనుగ్రహించినటువంటి వారై అటువంటి భగవంతుని యందు మనస్సు కలుగ్గాకారని భక్తులంతా ధ్యానించేటట్లుగా మధురా నగరానికి వచ్చి మరల జరాసంధుడి యొక్క ఉపద్రవం అనే పేరుతో ద్వారకా నగరం నిర్మించి ద్వారకా నగరంలోకి వెళతాడు. పరీక్షిత్ అడుగుతున్నాడు, స్వామి, ఆ పరమాత్మ యొక్క కళ్యాణము యొక్క విశేషాలు, రుక్మిణీ కళ్యాణ గాథ నాకు వినిపించవద్దా అని ప్రార్థిస్తే శుకయోగీంద్రుడు చెబుతారు.